హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్స్. నాటుకోడి లాంటి టేస్ట్తో ఉండే ఫారం కోడి కూర తయారీ విధానం చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫారం కోడి ఈజీగా ఉడికే పద్ధతి చెప్పాను. నాకు మొదట్లో తెలియక నాటుకోడి ఈజీగా ఉడుకుతుంది కదా, అంతకు మించి ఎక్కువసేపు ఏమి ఉడకదు కదా ఫారం కోడి అనుకున్నాను. ఒకరోజు ఫారం కోడిని తీసుకొచ్చి మసాలాలు వేసి కడాయిలో చాలా సేపు వండాను. కానీ సరిగా ఉడకలేదు. మళ్ళీ కుక్కర్లో పెట్టి వండాను. చాలా టైం పట్టింది. అలా కాకుండా ఈజీగా సింపుల్ మెథడ్ చెప్తాను. ఫారం కోడి కూర తయారీ విధానం చూద్దాం. కూర కోసం ముందుగా ఫారం కోడి ముక్కల్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ముక్కలు, నీళ్లు, పసుపు బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టుకోవాలి. ఫారం కోడికి ఉప్పు వేయకుండా ఉడికించుకోవాలి ముక్కలు. అప్పుడు ముక్కలు ఈజీగా ఉడుకుతాయి. ఉప్పు వేసుకుంటే టైం ఎక్కువ తీసుకుంటుంది ఉడకడానికి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చికెన్ని. విజిల్స్ వచ్చాక గ్యాస్ కట్టేసుకోవాలి. కుక్కర్ విజిల్ మొత్తం పోయాక కడాయి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఉడికించి పెట్టుకున్న ఫారం కోడి ముక్కల్ని వేసుకోవాలి. ముక్కల్ని మాత్రమే వేసుకొని ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడే ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసము అల్లము, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిలో ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవడం వల్ల కూరకి మంచి గ్రేవీ వస్తుంది. మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ని ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలకి పట్టేలాగా. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ టమాటాని ఒకటే తీసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోవడం వల్ల కూరకి తీయదనం వస్తుంది. టమాటాలు కొంచెం ముక్కల్లో బాగా మగ్గిన తర్వాత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం వేసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. అప్పుడు ముక్కలకి ఉప్పు, కారం బాగా పడుతుంది. చికెన్ ఉడికించుకున్నప్పుడు వచ్చిన వాటర్ని ఇప్పుడు పోసి కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి కూరని. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ కూరని ఉడికించుకోవాలి. చికెన్ కూరలోకి మసాలా కోసం ముందుగా ఒక పెనం పైన కొంచెం ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకొని చల్లార్చుకున్న ధనియాలని మిక్సీ గిన్నెలో వేసుకొని కొబ్బరి, వెల్లుల్లిపాయలని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. లో అయినా దంచుకోవచ్చు. ఏవి చిక్క పడుతున్నప్పుడు ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లిపాయలని మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. కూరలో 10 నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ధనియాల పౌడర్ వేసుకున్నప్పుడే మనకి ఉప్పు, కారం సరిపోకపోతే చూసుకొని ఉప్పు, కారం వేసుకోవాలి. నిమిషాల తరువాత ముక్కని పట్టుకొని చూస్తే ముక్క స్మూత్గా ఉంటే కూర ఉడికినట్టే. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు గ్రేవీ ఉండగా గ్యాస్ ఆపేసుకోవచ్చు. మందికి గ్రేవీ లేకుండా బాగా ముక్కలు డ్రైగా ఉండాలి. అలాంటప్పుడు ఇంకొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే అంతే, సింపుల్ టేస్టీ ఫారం కోడి కూర రెడీ. పద్ధతిలో ఒక్కసారి ఫారం కోడి కూర ట్రై చేసి చూడండి. అచ్చం నాటుకోడి కూర తిన్నట్టుగా ఉంటుంది. పద్ధతిలో చేసుకున్న ఫారం కోడి కూర అన్నము, చపాతీ, బిర్యానీ, దోశ ఎందులోకైనా బెస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయగలరు. వేడి వేడి అన్నంలో ఈ ఫారం కోడి కూర వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయతో తింటే టేస్ట్ ఉంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అచ్చం నాటుకోడి తిన్న ఫీలింగ్ ఉంటుంది. చపాతీని గ్రేవీలో ముంచుకొని ఒక ముక్క పెట్టుకొని నిమ్మకాయ, ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారా ముక్క ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ఒకసారి ఈ పద్ధతిలో ఫారం కోడి చికెన్ ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కొంచెం సపోర్ట్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్. కొన్ని హెల్దీ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.